ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఇది నా లేఖన భాగము. మొదటి యోహాను 2వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా వినాల్సిందిగా మనవి చేస్తున్నాను. మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలనే ఆయన్ను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. ఆయన ఆజ్ఞలను పాటించడం ద్వారా ఆయన మనం తెలుసుకొని ఉన్నాము అన్న మాట రాయబడి ఉంది. ఎప్పుడైనా ఈ మాట విన్నారా? ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము ఎవరు చేయరు అంటే ఆజ్ఞను అతిక్రమించని వారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఆయన ఇచ్చే ఆజ్ఞలన్నిటినీ నమ్మకంగా పాటిస్తూ ముందుకు కొనసాగుతారు. సౌలు తన యొక్క యుద్ధం వెళ్ళినప్పుడు సమూయేలు చెబుతాడు, నువ్వు వెళ్ళి ఆ దేశంలోని అన్నిటినీ సంహరించి రావాలి అంటే అందులో నుండి శ్రేష్టమైన ఎడ్లను నీ దేవునికి బలిగా అర్పించటానికి తీసుకుని వచ్చానని సౌలు సమూయేలుతో చెబుతాడు. చాలాసార్లు మాట వినడము శ్రేష్టకరం, అంటే ఇచ్చిన ఆజ్ఞను పాటించడం ఎంతో ప్రాముఖ్యం. క్రైస్తవ జీవితంలో ఇది మరీ ప్రాముఖ్యమైనది. యేసయ్య నిన్ను ఏ విధంగా బ్రతకమని ఆయన నీకు బోధించాడో, ఏది ముట్టకుండా ఏది అంటకుండా బ్రతకమని ఆయన బోధించాడో వాటి ప్రకారం కొనసాగాలి. ఆయన పాపులను రక్షించటానికి వచ్చినాడు. ఆయన పాపము లేని వారుగా మనం నిలబెట్టడానికి ఇష్టపడ్డాడు. ఇక మీరు బ్రతికే జీవితం కూడా పాపము లేకుండానే బ్రతకాలని ఆయన మనల్ని నమ్మకమైన మార్గంలో నడిపించాడు. అయితే ఒకవేళ ఆ మార్గంలో మనం ఉన్నామా లేదా అని తెలుసుకోవాలి అంటే మనం ఆయన ఆజ్ఞలను, ఆయన మాటలను, ఆయన వాక్కును మనం పాటిస్తున్నామా అనే మాటను ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోవాలి. నువ్వు ఇంకా పాపములోకి జారిపోతున్నావంటే ఆయన ఆజ్ఞలను నువ్వు మర్చిపోయావని అర్థం. ఇంకా దేవునికి విరుద్ధంగా బ్రతుకుతున్నామంటే ఆయన మనకు కొరకై సెలవిచ్చిన ప్రతి మాటను తిరస్కరిస్తూ తిరస్కార బ్రతుకులో మనము జీవిస్తున్నామని అర్థం. అట్టి బ్రతుకులో జీవిస్తున్న వారికి దేవుడు ఏ విధంగా తెలుస్తాడు? ఏ విధంగా యేసయ్య ప్రేమ అర్థమవుతుంది? యేసయ్య బలియాగము గ్రహింపులోకి వస్తుంది. కాబట్టే వారు లోకంలోనే జీవిస్తారు, లోకంలోనే పతనమైపోతారు. కానీ మన జీవితాలు దేవునితో నమ్మకంగా కలిగి కొనసాగుతున్నామని మనం తెలుసుకునేది ఏ విధంగా? ఆయన ఆజ్ఞలను పాటించినప్పుడే. మనం తెలుసుకోవడమే కాదు, మనము ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన సన్నిధానంలోని ఆయన నమ్మకమైన వాక్కు ప్రకారం బ్రతికే వారముగా మనముంటే ఇతరులు కూడా తెలుసుకుంటారు. ఇతరులు కూడా యేసు ప్రభు బిడ్డలు ఈ విధంగా జీవిస్తారా అంటూ వారు వినకనే దేవుని మాటలు విన్నవారు అవుతారు. మనము చెప్పకనే వారికి దేవుని మాటలు చెప్పిన వారం అవుతాం. ఆ నమ్మకమైన ఆయన మాటలకు శిరస్సు వంచి నమ్మకంగా దేవుని సన్నిధానంలో కొనసాగే జీవితం కావాలి. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. మనము ఆయన్ను తెలుసుకొని ఉన్నామన్న మాట అనేకులు గ్రహించలాగున నమ్మకంగా ఆయన ఆజ్ఞలను గైకొంటూ ముందుకు కొనసాగే వారముగా నిలబడదాం. అట్టి నమ్మకమైన శ్రేష్టమైన విశ్వాస జీవితం యేసయ్య మన జీవితంలో ఇచ్చి నడిపించుగాక. ఆమేన్. తల వంచుదామా? నాతో పాటు ఇక ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా మనవి చేస్తున్నాను. మహోన్నతుడా, మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. నా తండ్రి, నీ ఆజ్ఞలను మేము గైకొన్నట్టయితే నిన్ను ఎరిగి ఉన్న వారం అయ్యా. మేము నీ మాటలను గైకొన్న వారముగా నువ్వు మా కొరకే సెలవిచ్చిన శ్రేష్టమైన జీవితంలో కొనసాగులాగున పాపమంటని బ్రతుగ్గా మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. చెడు అలవాట్లకు, చెడు వ్యసనాలకు, నా తండ్రి, చెడు కనుదృష్టికి, చెడు మార్గాలలోకి మేము వెళ్లకుండా అపవాదితో జతకట్టి మా బ్రతుకును పాడు చేసుకోకుండా నా తండ్రి ఎల్లవెల్లలా నీ మాటకు తలవంచి వాటిని హృదయంలో దాచుకొని నమ్మకమైన జీవితము జీవించుట కొరకే సహాయం మాకు దయచేయండి. నా తండ్రి, ఇట్టి విధంగా బ్రతికితే అనేకులు గ్రహించగలరు మేము యేసయ్యను తెలుసుకొని ఉన్నామని. అట్టి నమ్మకమైన ప్రయాణంలో మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డ కొరకే ప్రార్థిస్తున్నాను. వారు ఏ విషయంలో అయితే నీ ఆజ్ఞలను ఉల్లంఘిస్తున్నారో నా తండ్రి వాటిని
పెడచెవిన పెడుతున్నారో దయతో వారిని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. క్షమించి నా తండ్రి మరొక మంచి తరుణాన్ని అనుగ్రహించి నీ కొరకై బ్రతుకుటకు కావలసిన శక్తిని బలాన్ని మెండుగా అనుగ్రహించి నా తండ్రి విశ్వాస జీవితంలో స్థిరముగా నిలబడి నా తండ్రి నీ కొరకై బ్రతుకుతూ ముందుకు కొనసాగే నమ్మకమైన శ్రేష్టమైన విశ్వాస జీవితంలో కొనసాగింపజేయమని నీ సిలువ నీడలో బ్రతుకుగా పరిశుద్ధమైన బ్రతికే బ్రతుకుగా నిలబెట్టి నడిపించమని ప్రార్థన చేస్తూ స్తుతులు చెల్లిస్తూ జీవిత కాలం అంతా నిన్ను మహిమపరుస్తూ ముందు కొనసాగే బిడ్డలుగా నిలబెట్టమని ప్రార్థన చేస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఈ యొక్క వాక్య భాగాన్ని వీలైనంత మట్టుకు మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ యొక్క వీడియోను షేర్ చేయండి. వారు కూడా దేవుని మాటలు విని విశ్వాస జీవితంలో బలపరచబడడానికి మీరు చక్కని పాత్రలు అవుతారు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.